పండుగ అంటే అందరూ సంబరంతో ఉండాలి, అన్ని ఇళ్ళల్లో సంబరం ఉండాలి. కానీ కొందరు ఇళ్ళల్లో పండగ లెక్కుండి మిగిలిన ఇళ్ళల్లో కాలి గిన్నెలు కొట్లాడితే ఎట్లా? ఓట్ల పండగ అని మా బతుకులను ఆగం చేస్తున్నారని లొల్లికి దిగిండ్రు. ఓట్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా బతుకులు ఏం మారతలేవుల్లా, మా పేదోళ్ళని పట్టించుకుంటున్నారా ఏలన్నా అని చాలా జాగలల్లా పబ్లిక్ ఓట్లేసుడు బంద్ పెట్టిండ్రు. చూసిర్రా, ఓట్లేస్తందుకు వచ్చిన ఆఫీసర్ తప్ప ఎవ్వరు ఈడ. ఇది ఆడనో ఎరికేనా? మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ జిల్లాలోనే కొల్లాపూర్ మండలము ఆమరగిరి చర్చిగూడ పోళ్ళు ఓట్లేసేది బంద్ పెట్టిండ్రు. మాకు 3 దినాల సంధి కరెంటే వస్తలేదు, ఎవ్వరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేరని ఇట్లా ధర్నా కూర్చున్నారు. మాకు కరెంట్ కావాలి, కరెంటు పెడితేనే తర్వాతనే మేము ఓట్లు వేస్తాము అని మేము అనుకున్నాం సార్. మా గుణం కాడికి ఇక అట్లనే అచ్చంపేట మైలారం ఊరోళ్ళు సుతం ఓట్లేయాలి. వాళ్ళ ఊర్లో గుట్టం తవ్వుతున్నారంట. గుట్టం తవ్వుడు బంద్ చేస్తేనే మేము ఓట్లేస్తామని చాలా రోజుల సంధిలొల్లి చేస్తున్నారు. ఓట్ల ఆఫీసర్లను సుతం ఊర్లకు రానియమని గట్టిగానే చెప్పిండ్రు. దీంతో పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆర్టీఓ సార్ వచ్చి మాట్లాడిండు, అయినా ఇనలే. గుట్టం తవ్వుడు బంద్ చేస్తేనే ఓట్లేస్తందుకు వస్తామని చెప్పిండ్రు. ఇక వీళ్ళు ఇనతట్టు లేరని ఆఫీసర్లే ఆడికెళ్ళి పోయిండ్రట. భూదాన్ పోచంపల్లి కాడ వ్యవసాయం చేస్తోళ్ళు సుతం ఓట్లేసుడు బంద్ పెట్టిండ్రు. ఒడ్లు కొనుడు ఆల్చం చేసిర్రు. వానల ఒడ్లు తడిచినాయి, తడిచిన ఒడ్లు కొనాలని గా ఒడ్ల బస్తాలనే పట్టుకొచ్చి పోలింగ్ కేంద్రం కాడ వేసి ధర్నా చేసిండ్రు. సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరని ఇట్లా శానా జాగలల్లా ఓట్లేసుడు బంద్ చేసిర్రు పబ్లిక్. మా తిప్పలు పట్టించుకోని వాళ్ళకు మేము ఎందుకు ఓటేయాలని లొల్లి చేసిండ్రు. ఓట్ల కోసం 2 నెలల సంధి ఇంటికి వచ్చిన వాళ్ళు ఇప్పుడే మా తిప్పలు పట్టించుకుంటలేరు. రేపు గెలిచి గద్దె మీద కూర్చున్నాక ఏడ దేక్తారని మస్తు గరమైతున్నారు.